ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, అమలు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సమీక్షించారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 87.78% చేరుకుంది. బీహార్లో 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండవ విడతలో జరిగే ఎన్నికలకు నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 10 రాష్ట్రాల నుంచి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 41 లక్షల టన్నులకు పైగా పప్పు ధాన్యాలు, గింజ ధాన్యాలు సేకరిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కోవిడ్-19 నిబంధనల మధ్య దేశవ్యాప్తంగా దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, అమలు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సమీక్షించారు. దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో అభివృద్ది చేస్తున్న 3 వ్యాక్సిన్లు పురోగతి దశలో ఉన్నాయని, వీటిలో 2 రెండవ దశలో ఉండగా 1 వ్యాక్సిన్ 3వ దశలో ఉందని ఆయన తెలిపారు. పొరుగు దేశాల్లో భారత శాస్త్రవేత్తలు, పరిశోధనా బృందాలు తమ పరిశోధనా సామర్థ్యాలను పటిష్టపరుచుకునేందుకు సమన్వయం సాధిస్తున్నాయి. వ్యాక్సిన్ ను, మందులను కేవలం పొరుగు దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికి అందేలా కృషి చేయాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు. సోమవారం ప్రారంభం కానున్న గ్రాండ్ ఛాలెంజర్స్ యాన్యువల్ మీటింగ్ జీ-క్యాంప్ 2020 ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలకోపన్యాసం చేస్తారు. గడిచిన 15 సంవత్సరాల్లో ఆరోగ్యం, అభివృద్ది పట్ల ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు అంతర్జాతీయ సమన్వయంతో కొత్త మార్గాలు కనుగొనడంపై జీ-క్యాంప్ దృష్టి సారిస్తుంది. కోవిడ్ మహమ్మారితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో విధానకర్తలు, శాస్త్రవేత్తలను ఒకచోట సమన్వయపరిచేందుకు ఈ నెల 19 నుంచి 21 వరకు వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల నివారణలో మన దేశం మరో మైలురాయిని అధిగమించింది. క్రియాశీల కేసుల సంఖ్య మొదటిసారి నెలన్నర రోజుల్లో 8 లక్షల కిందకు పడిపోయింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజు కల్లా 7,95,077కు చేరుకుంది. కాగా రికవరీ రేటు 87.78%కి చేరుకుంది. ప్రతిరోజు అత్యధిక సంఖ్యలో కోవిడ్ రోగులు రికవర్ అవుతూ ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 70,816 మంది రోగులు రికవర్ అయి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 65,24,596 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో 62,212 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 837 మంది మృతి చెందారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,451 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,20,675కు చేరినట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,265కు చేరింది. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 3,676 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,79,146కు పెరిగిందని రాష్ట కోవిడ్ నియంత్రణ విభాగం తెలిపింది. మరోవైపు 24 మంది రోగులు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,406కు చేరింది. బీహార్లో 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండవ విడతలో జరిగే ఎన్నికలకు నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతోంది. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఈ నెల 19 చివరి తేదీ. నవంబర్ 3న పోలింగ్ జరుగుతుంది. ఈ రెండవ విడత ఎన్నికల్లో ఎన్డీఏ, పలు రాజకీయ దిగ్గజ కూటములు తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాయి. ఈ విడతలో 94 నియోజకవర్గాల్లో 46 సీట్లకు బీజేపీ,
43 సీట్లకు జేడీయూ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాయి. మిగతా నియోజకవర్గం సీట్లను ఎన్డీఏ మిత్రపక్షాలకు కేటాయించారు. రాజకీయ దిగ్గజ కూటమి ఆర్జేడీ 56 సీట్లకు, కాంగ్రెస్ 24 సీట్లకు పోటీ చేస్తున్నాయి. మిగతా 14 సీట్లను వామపక్షాలకు కేటాయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 6 లక్షల మందికి పైగా రైతుల నుంచి ప్రభుత్వం 69 లక్షల టన్నులకు పైగా వరి ధాన్యాన్ని సేకరించింది. భారత ఆహార సంస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ వరి ధాన్యాన్ని సేకరిస్తున్నట్టు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వం తన ప్రస్తుత ఎంఎస్పీ పథకం ప్రకారం కనీస మద్దతు ధరలకే ఖరీఫ్ పంటలు సేకరిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 10 రాష్టాల నుంచి ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020లో 41 లక్షల టన్నులకు పైగా పప్పు ధాన్యాలు, గింజ ధాన్యాలు సేకరించాలన్న రాష్టాల ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కోవిడ్-19 నిబంధనల మధ్య దేశవ్యాప్తంగా దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది కోవిడ్-19 మహమ్మారి, అనూహ్యమైన జ్యోతిష్య శాస్త్ర రీత్యా దుర్గా పూజ జరగనుంది. ఈ సంవత్సరం మొదటిసారి మహాలయ, దుర్గా పూజలకు మధ్య 35 రోజుల అనూహ్యమైన విరామం వచ్చింది. సాధారణంగా ఈ విరామం 6 రోజులే ఉండేది. ఈరోజు దేవీ పక్ష్మ ప్రారంభమైంది. దీంతో కోల్కతాలోనూ, బెంగాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. జగదాంబ అమ్మవారు ప్రజలకు సంతోషము, శాంతి, సౌభాగ్యాలు కలుగజేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు. నవరాత్రి తొలి రోజున శైలిపుత్రి అమ్మవారికి ప్రధానమంత్రి నమస్కరించారు. తెలంగాణ రాష్టంలో ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి 9 రోజుల పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి ఆలయాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిచ్చారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో అర్చకులు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకారం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై 10 రోజుల దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నిర్వహణకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కోవిడ్ నిబంధనలకు లోబడి అన్ని జాగ్రత్తలు తీసుకుంది. దేశవ్యాప్తం నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వస్తుండటంతో రద్దీని తట్టుకునేందుకు ఈసారి ఆన్లైన్లోనే కొన్ని పూజలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, అమలు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సమీక్షించారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 87.78% చేరుకుంది. బీహార్లో 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2వ విడతలో జరిగే ఎన్నికలకు నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 10 రాష్టాల నుంచి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 41 లక్షల టన్నులకు పైగా పప్పు ధాన్యాలు, గింజ ధాన్యాలు సేకరిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం.